గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 2వ నెల 2025 22 ఫిబ్రవరి 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిదాకా రిక్వెస్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి ఈరోజు పగలు మొత్తం ప్లస్ సాయంత్రం 5 గంటల 40 నిమిషాల వరకు, ఈరోజు మొత్తము కూడా సాయంత్రం 5 గంటల 40 నిమిషాల వరకు ఈ జ్యేష్ఠ నక్షత్రం జరుగుతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చుకోని కూడా అనేది డాగ మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద, పింగళ అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే ఇటుక రంగు కోడి అనేది నెమల మీద, కోడి మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద ఇటుక రంగు కోడి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం. ఇక జ్యేష్ఠ నక్షత్రం తర్వాత అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాల తర్వాత, ఇక ఈరోజు నైట్ మొత్తం సాయంత్రం 5 గంటల 40 నిమిషాల తర్వాత ప్లస్ నైట్ మొత్తం కూడా మూలా నక్షత్రం జరుగుతుంది. ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమల అనేది నల్ల పొడల కోడి మీద, నల్ల సవల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. గౌడ్ నెమల అనేది నల్ల కాకి మీద, పచ్చకాకి మీద, కాకి మీద, నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. పచ్చకాకి శుద్ధ కాకి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం టైమింగ్ వచ్చేసి సాయంత్రం 5 గంటల 40 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే విషయం, కలర్ ఐడెంటిఫికేషన్. రంగెంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, రంగెంచుకోవడం రాలేదంటే మాత్రం 1-2 సార్లు నన్ను కాపని ఎవరినైనా అడగండి, ఎక్కడి నుంచైనా తెలుసుకోండి. కానీ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలా. దాంతోపాటు మన కొత్త ఛానల్ లింక్ అయితే నేను అందరికి పంపిస్తున్నాను. ఈరోజు కొంతమందికి పంపించాను, కొంతమందికి పంపించలేదు. కొంచెం బిజీగా ఉండటం వల్ల కొత్త ఛానల్ లింక్ అయితే పంపించలేదు. కొత్త ఛానల్ లింక్ మ్యాక్సిమం ఎవరైతే హాయ్ అని మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల అందరికైతే పంపించలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, పంపిస్తాను మ్యాక్సిమం. దీంట్లో కనుక మన వీడియో రాలేదు అంటే మన కొత్త ఛానల్ కంపల్సరీ లోడ్ అయిపోద్ది, అందులో డౌట్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లకి అయితే టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులకి తెల్ల నెమల్లో, ఇక్కడ నెమల చూపు బాగా పనిచేస్తుంది అనమాట. తెల్ల నెమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరప పండు డాగలు, కోడి పింగళాలు, కోడి నెమల పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకులు, అలాగే శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పల్లాలు, నలుపు గల నెమల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చోటుకి చింతపిక్కల డాగలు. ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
చింత పిక్కల డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి పిచ్చికి బోరగల డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి కాకులను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక కోడి కాకుల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి కాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డాగలు, కోడి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పిసికిబోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డాగలు, నెమల పింగళాలు, పశ్చిమగల నెమళ్ళు, డాగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ నెమల డాగలు. నెమల డాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల డాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఇక్కడ కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ నెమల డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకిడాగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పశ్చిమగల కాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, చింతపిక్కల డాగలు, డాగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చూపుకి ఇక్కడ కాకి చూపు, గట్టి కాకులు కానీ పశ్చిమగల కాకులు కానీ కాకి చూపు కూడా చాలా బాగా పనిచేసింది. మెయిన్ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు నల్లబొట్ల సేతువ. నల్లబొట్ల సేతువతో పాటు పశ్చిమగల కాకులను కానీ 9 వన్నె కాకులు కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు ఇవి ఆల్రెడీ చెప్పాను. కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పశ్చిమగల కాకులను కానీ నల్ల కాకులను కానీ నల్లబొట్ల సేతువాలను కానీ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి నెమల పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, కోడి మేళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, నల్ల కాకులు, పచ్చ కాకులు,
పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు. ఎర్ర పొలాలు గాజు కక్కెరలకి లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక లేదంటే 2 ఏకలు తెలుపు ఉండాలి. ఎక్కువ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. మళ్ళీ అలాంటి ఎర్ర పొలాలు గాజు కక్కెరలని ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగు షాప్కి కోడి చూపు గల కోడి పింగళాలు, డేగ పింగళాలు, వీటికి కూడా కోడి చూపు అంటే ఒకేక లేదా 2 ఏకలే. చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది చూస్తే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్ని కాకులు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు ఉండాలా, కుసి తెలుపు కూడా ఉండాలా. అలాంటి కోడి కాకులు ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా కలర్ అప్డేట్.